కృష్ణా జిల్లా గూడూరు మండలం మల్లవోలు గ్రామంలో రైతన్న మీకోసం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ పాల్గొన్నారు. రైతు సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. రైతులకు కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని, అన్నదాతలను అన్ని విధాలా ఆదుకోవడానికి ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా పనిచేస్తుందని చెప్పారు. పంటలు గిట్టుబాటు ధర, సాగునీరు, మార్కెట్ సదుపాయం తదితర అంశాలను క్షుణ్ణంగా పరిశీలించి రైతుల అభిప్రాయాలను తెలుసుకుని ఒక నిర్దిష్టమైన ప్రణాళికతో రైతులను ఆదుకునేందుకు సిద్ధమవుతున్నామని తెలిపారు. రైతన్న మీకోసం కార్యక్రమంలో భాగంగా ఈ రోజున మరి మల్లవోలు గ్రామంలో డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేస్తూ ఉన్నాం. ఏదైతే మరి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు రైతులకు సంబంధించి ఏవైతే మరి మన కూటమి ప్రభుత్వం చేస్తూ ఉందో వాటన్నిటినీ కూడా మరి ప్రతి రైతుకి కూడా తెలియజేయడం జరుగుతుంది. అలాగే రైతుల దగ్గర నుంచి కూడా వారికి ఇంకేమైనా సమస్యలు ఉన్నాయా, వారి దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ కూడా తీసుకుని వాటన్నిటిని కూడా ఆన్లైన్ చేయడం జరుగుతుందని కూడా మీకు తెలియజేస్తాను. ఈ రోజున గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు రైతుల పక్షపాతి. రైతులు సుభిక్షంగా ఉంటేనే రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా సంతోషంగా ఆనందంగా ఉంటారు లక్ష్యంతో ఈ రోజున గౌరవ ముఖ్యమంత్రి గారు పనిచేస్తామని కూడా మీకు తెలియజేస్తా ఉన్నాను. తప్పకుండా రైతు సంక్షేమం, రైతు యొక్క అభివృద్ధి లక్ష్యంగా ఈ ప్రభుత్వం ముందుకెళ్తా ఉంది. అనేక రకాలైనటువంటి పనిముట్ల రూపంలో ఇవ్వటం కానివ్వండి, అన్నదాత సుఖీభావ కార్యక్రమాన్ని మరి ఎటువంటి ఇబ్బందులు లేకుండా అందరికీ కూడా అందించడం విషయంలో కానివ్వండి, అలాగే మరి ఏదైతే ఏమన్నా విపత్తులు వచ్చినప్పుడు రైతు సోదరులందరినీ కూడా ఆదుకునే విషయంలో కానివ్వండి, ఈ ప్రభుత్వం ఎప్పుడు కూడా ముందు ఉండటంలో ఎటువంటి అపోహ లేదని కూడా మీకు తెలియజేస్తాను. అధికారంలో వచ్చిన దగ్గర నుంచి కూడా మనం చూస్తూ ఉన్నాం. మరి గతంలో కూడా ఎప్పుడు చరిత్రలో లేనటువంటి విధంగా ధాన్యం డబ్బులు కూడా మరి రైతులు అమ్ముకుంటే 24 గంటల్లో లోపు వేసినటువంటి ఘనత మన కూటమి ప్రభుత్వాన్ని నేను కూడా మీకు తెలియజేస్తున్నాను. ఎప్పుడు కూడా ఈ ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమ లక్ష్యంగా పనిచేస్తూ రైతులకు అండగా నిలిచేటువంటి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం. మన ముఖ్యమంత్రి గౌరవ నారా చంద్రబాబు